హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే మందారం పెద్ద పెద్ద చిన్న చిన్న వేసిన మొక్కలు మమ్మీ అవి చాలా పెద్దవి, చాలా పువ్వులు వస్తాయి అన్నమాట. అదొక డ్యూటీ అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే నాకు వేసి ఆ పువ్వులన్నీ కోసి ఇంకా దేవుడి గుడికి కూడా ఇస్తాము. చాలా పువ్వులు వస్తాయి, అమ్మవారి గుడికి ఇస్తామన్నమాట. నెక్స్ట్ తర్వాత చూపిస్తున్నాను ఎన్ని పువ్వులు వచ్చాయి చూడండి అని చెప్పి. నెక్స్ట్ డే పెద్ద వర్షం, ఆ వీడియో కూడా తీశాను. అలా పువ్వులు తెంపిన తర్వాత నేను కూర్చొని టీ తాగుతున్నాను అనమాట. అది కూడా తీశాను. టీ లేనిదే పని జరగదు కదా మార్నింగే. సో అలా అండ్ దాని నెక్స్ట్ డే పెద్ద వర్షం, అంటే సాటర్డే అనమాట. చాలా పెద్ద వర్షం. అందులో కొన్ని వీడియోస్ తీసాం. ఆ వీడియోస్ ఏమో మా బాబుగాడు తీశాడు. అవి నేను షార్ట్స్లో కూడా పెట్టాను. చాలా బాగా వచ్చాయి వ్యూస్ కూడా. వేడి వేడి వాతావరణం తర్వాత చల్లని క్లైమేట్లో పెద్ద వర్షం కురిస్తే భలే ఉంటుంది కదా. ఆ వేడి మీద చల్లని చినుకులు పడితే వచ్చే స్మెల్ నాకైతే చాలా నచ్చుతుంది. విలేజ్ సైడ్లో మట్టిలో వర్షం పడితే ఆ స్మెల్ బాగుంటుంది, మట్టి వాసన. కానీ మనకి ఇలా మట్టి లేదు కదా. సో వేడిగా వచ్చి మీద చల్ల చినుకులు పడితే వచ్చే స్మెల్ భలే ఉంటుంది. వీడియో తీసి మంచి సాంగ్స్ పెట్టాను కానీ కాపీరైట్స్ వల్ల అవ్వదని కట్ చేస్తాను. నెక్స్ట్ ఏమో సండే కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మా మమ్మీ ఏమో గ్రిల్డ్ చికెన్కి ప్రిపేర్ చేసి పెట్టింది. అగార కంపెనీ ఓటీజీ ఇదనమాట. చికెన్ అయితే గ్రిల్ అవుతుంది. మా మమ్మీ ఏమో కుక్కర్లో ఈసారి బిర్యానీ చేసిందనమాట. ఓన్లీ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ అనమాట. దాంతో ఈ గ్రిల్డ్ చికెన్. అండ్ నేను గ్రీన్ చట్నీ కూడా నేను చేశాను కానీ వీడియో తీయడం మర్చిపోయాను. లాస్ట్లో చూపిస్తాను. ఇందులో అయితే బాగా అవుతుంది, గ్రిల్ బాగా అవుతుంది, బాగుంది. ఓటీజీ అగారో కంపెనీ వాళ్ళది, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఏమో అందులో కొంచెం రోస్ట్ అయ్యాక మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి కదా. సో నేను అదే చేస్తున్నాను. అంటే బ్రష్ లేదు కాబట్టి స్పూన్తో అలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మామూలు మన స్టవ్ మీద చేసుకున్న దానికంటే దీంట్లో టేస్ట్ బాగుంది. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. ఏదైనా టేస్ట్ మనం పెట్టిన మసాలాల వల్లే. సింపుల్గా ఏం లేదు, కర్డ్ మసాలాలు అవన్నీ వేసేసి మ్యాగ్నేట్ చేసింది అంతే. ఇంకేం యాడ్ చేయలేదు. సో అంతే. ఆయిల్ అప్లై చేసి ఒక 10 minutes ఉంచిన తర్వాత మన చికెన్ ఇలా అయింది. అండ్ గ్రీన్ చట్నీ నేను చేసి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను. అది రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా, తందూరి చికెన్ అండ్ తందూరికి ఆ చట్నీ అనమాట. సూపర్గా ఉంది అసలు, చాలా బాగుంది. తినేసాక మా భవిష్య చూడండి, నేను చక్కగా టీవీ చూసుకుంటుంది. నెక్స్ట్ మా అన్నయ్య ఏమో లాగిన్ అయిపోయి డ్యూటీ చేసుకుంటున్నాడు. నేను సైలెన్స్గా వెళ్ళి వీడియో తీస్తుంటే చూస్తున్నాడు ఏంటి అనేసి. నెక్స్ట్ ఏమో నెక్స్ట్ ఆ రూమ్లో వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు అనమాట. మా పాము అక్క అన్షితో మా మమ్మీ బిజీగా ఫోన్ చూసుకుంటున్నారు. మా పాము అక్క ఏమో బజ్జి ఉంది, మా అన్షిత్ ఏమో ఫోన్ చూస్తున్నాడు అనమాట. వీడియో తీస్తే కంగారు పడిపోయి కళ్ళు మూసేసుకుంటుంది. మా భవిష్యం ఏం చేస్తున్నాను చూస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.